మిత్రులారా, మన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో మరి 42% రిజర్వేషన్స్ విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అంటూ చట్టం చేసి గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫస్ట్ టైం జంతర్ మంతర్లో వేలాది మందితోటి ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించారు. మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా గత 15 రోజులుగా ఏ రకమైన స్పందన లేకుండా ఉంది. దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం వారితో కూడా న్యూఢిల్లీ వచ్చిన హిందూ మహాసభ చైర్మన్ గారు శ్రీ సిద్ధేర్ పటేల్ గారు ఆ రోజునే జంతర్ మంతర్లో 1వ తారీఖు నుంచి మరి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. వారి డిమాండ్ దేశవ్యాప్త కులగణన మరియు ఈ యొక్క రాజ్యాంగంలో ఈ తెలంగాణ 42% బీసీ రిజర్వేషన్ బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టాలన్నది ఆయన ప్రధానమైన డిమాండ్గా ఆయన మరి గత 18 రోజులుగా నిరాటంకంగా ఆయన చేయిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న రాజకీయ ప్రముఖులు, అన్ని పార్టీల వారు, అన్ని జాతీయ పార్టీలు వచ్చి ఆయన పలకరించినాయి. కానీ ఒక బీజేపీ నాయకులు కొంతమంది, ఈటల రాజేంద్ర గారు చాలామంది వచ్చి కలిసినా కానీ ఇంతవరకు ఎటువంటి హామీ కూడా వారికి దొరకలేదు. నిన్న మేమందరం కలిపి బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి కిషన్ రెడ్డి గారిని అలాగే అక్కడి నుంచి లక్ష్మణ్ గారిని అందరినీ సంప్రదించాం. వారు కూడా ఎటువంటి హామీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ యొక్క 42%ని మరి 9th షెడ్యూల్లో పెట్టడానికి తక్షణం ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి సిద్ధేశ్వర్ పటేల్ గారు ఆయన ప్రాణాన్ని కాపాడాలని యావత్తు బీసీ సంఘాల తరపున మేమంతా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. నా పేరు చింతలగారి వెంకటస్వామి, హిందూ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కంటెస్టెడ్ ఎంపీ చేవెళ్ళ. మరి బత్తుల సిద్ధేశ్వర్ గారి ఆమరణ నిరాహార దీక్ష 18 రోజులు కావస్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమరణ నిరాహార దీక్షకు హామీ ఇస్తూ 9th షెడ్యూల్లో 42% చేర్చడం, అదేవిధంగా సమగ్ర జనగణనలో కులగణన చేసి 2 వాక్యాలకు హామీ ఇచ్చి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు చెయ్యము అంటే కూడా చెప్పండి, కులగణన చేయము, 9th షెడ్యూల్లో 42% చేర్చము అంటే కూడా నిరాహార దీక్ష మీ యొక్క బయట పెట్టండి విషయాలు. మీరు చేస్తారా చేయరా? చేస్తారంటే ఓకే, హామీ ఇవ్వండి. లేదు మేము కులగణన చేయము, అదేవిధంగా 42% ఇవ్వము అంటే కూడా నిరాహార దీక్ష తీసే అవకాశం ఉన్నది. కాబట్టి మీ యొక్క వైఖరిని తెలియజేయడానికి మరి 18 రోజులుగా అక్కడ అంబేద్కర్ భవనంలో జంతర్ మంతర్లో చేయనీయకుండా అంబేద్కర్ భవనంలో చేస్తున్నారు. మరి దీనికి మద్దతుగా కుల సంఘాలు, రాజకీయ సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాన ముందుకొచ్చి రిలే నిరాహార దీక్ష చేయాలని పేరున కోరుకుంటున్నాము. మరి చేస్తామా చెయ్యమా? 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వండి. బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా కులగణనకు అనుకూలమా లేదా? బీసీలకు అనుకూలమా లేదా? బీసీలకు, కుక్కలకు, పందులకు అందరికీ లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు లెక్కలు లేవు. ఈ లెక్కలు చేస్తామంటే ఓకే, చెయ్యమన్నా కూడా ఓకే. చెయ్యమంటే మాది మేము చూసుకుంటాం, ఏం చేయాలో మాకు బాగా తెలుసు. కానీ చేస్తామనే ఒక ఆశతోనే ఉన్నాము. ఒకవేళ చేయకపోతే బీసీలందరూ బీజేపీని విడనాడి ముందుకొచ్చి సొంత రాజకీయాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి చేస్తామో చేయమని క్లారిటీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు పర్వత సతీష్ కుమార్ పటేల్, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. మనము చూసినట్లయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోతుంది. 78 సంవత్సరాల నుంచి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఓబీసీ బీసీల సంఖ్య ఎంత ఉంది, దాని జనాభా లెక్కల్లో మమ్మల్ని తేల్చండి, మా లెక్క ఎంతో, మా వాట ఎంతో మాకు తేల్చండి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ లెక్కలు తేల్చండి అంటే ఇప్పటివరకు లెక్కలు తేల్చలేదు. కాబట్టి హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ గారు ఏప్రిల్ 1వ తారీఖు నాటి నుంచి ఈ రోజు వరకు 18 రోజులు అవుతుంది. 18 రోజులలో ఈ దేశ జనాభాలో మా వాటా ఎంత, మా జనాభా ఎంత, మమ్మల్ని లెక్కించండి, మా జనాభా ప్రకారం మాకు హక్కులు కల్పించన్న ఉద్దేశంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. ఇప్పటివరకు 18 రోజుల వరకు ఈ 18 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కానీ ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్నుకోబడ్డటువంటి బీసీ మంత్రులు, ఎంపీలు కానీ, బీసీ నుంచి ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపిన దాఖలు లేవు. మేము బీసీల ఓటు వేసుకొని బీసీలుగా ఎన్నిక కాబట్టేటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, లేదంటే కేంద్ర మంత్రులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ మీకు ఒకరోజు ఒక బీసీ బిడ్డను వచ్చి పలకరించాలని అనిపించట్లేదా మీకు? ఎందుకంటే ఒక బీసీ బిడ్డ 18 రోజులు మనం ఒకరోజు మనం ఏదైతే అనుకుంటామో మనం బ్రతకడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి
ఏదైతే ఏ రకంగా మేము ఎక్కువ రోజులు జీవించాలంటే ఏం తినాలి ఏం తాగాలి అనే ఉద్దేశం మనం అనుకుంటాము. కానీ ఒక వ్యక్తి నా బీసీల కోసం బహుజనుల కోసం నేను బతుకుండాలంటే నేను బతుకున్నా కానీ నేను చచ్చినా కానీ నా బీసీల కోసమే నా జీవితం ఇంకా అయిపోయింది నా బీసీల కోసం అనే ఉద్దేశంతో ఆయన బత్తుల సిద్ధేశ్వర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఈ బీసీలకు ఎవరు కూడా కొంచెం కూడా ఎంపీలకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ ఎవరు కొంచెం కూడా చీమినెత్తురు లేకుండా పోయింది. మీకు ఎలాంటి చీమినెత్తురు ఉన్నా ఒక్కసారి బీసీ బిడ్డ మన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది, మీరు వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలపండి, మీ కోరిక ఏంది అని ఒక్కసారి ప్రశ్నించినట్లయితే ఆ బీసీ బిడ్డ మీకు కృతజ్ఞతం. ఆ సందర్భంగానే ఈరోజు జరిగిన ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా ఒక బీసీ నాయకులు బత్తుల సిద్ధేశ్వరికి సంఘీభావం తెలుపుతారేమో అనుకుని మేము వచ్చినాం. కానీ ఏ ఒక్కరి నోటి కూడా బీసీని బత్తుల సిద్ధేశ్వరి మాట కానీ అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముచ్చట కానీ లేవనెత్తలేందుకు చాలా సిగ్గుతో మేము తలవంచుకుంటున్నాం. ఎందుకంటే బీసీ కులంలో పుట్టినందుకు మనవాడు మనం చేస్తున్నాని ఏదో పేరుకి మాత్రమే గొప్పలకు మాత్రమే మనం బీసీ అని చెప్పుకుంటున్నాం తప్ప బీసీలకు మనం చేసింది ఏం లేదు. మనం ఏం చేస్తలేం. బీసీ రాజకీయ వారి ప్రాతినిధ్యం కోసం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారు ఆ బీసీ తప్ప ఎవరికి మేలు జరుగుతున్న ఉద్దేశం కాదు. ఈ బీసీలకు కూడా మేలు జరుగుతున్న ఉద్దేశం కాదు. అగ్ర కులాలలో ఉన్నటువంటి పార్టీలకు భయపడి ఈ బీసీలు వాళ్ళ భయపడి నోరు తెరవడం లేదు తప్ప, లేకుంటే మన ఏదైతే రానున్న రోజులలో మనం అనుకున్న దాని ప్రకారం ఒక బీసీలో కనుక పార్టీ పెట్టుకున్నట్లయితే మన రాజ్యాధికారం మనం సాధించుకునే దిశలో మనం ఉంటాం. కాబట్టి ఇకనైనా బీసీ సోదరుల రానున్న రోజులలో స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఆ రోజు కూడా దగ్గర పడ్డాయి. ఎందుకంటే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళు ఏ రకమైన రిజర్వేషన్ కల్పిస్తారనేది మనం కూడా రానున్న రోజుల్లో చూసేటట్టున్నాం. ఇంకో విధంగా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా మనం అనుకుంటున్నాం 42% ఖచ్చితంగా కల్పిస్తాంటారు. ఈ ఏ రకంగా కనిపిస్తారని హెచ్చు రాసి వస్తుంది. కాబట్టి మేము ఇంకొక 2-3 రోజులలో ఈ యొక్క వేదిక ద్వారా ఇందిరా పార్క్ దగ్గర బత్తుల సిద్ధేశ్వర్ గారికి సంఘీభావ సభగా ఇక్కడ పెడుతున్నాం. కాబట్టి ఇదే వేదిక ఇదే మీరు పిలుపుని అనుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ ఉద్యమకారులు కానీ మేము పిలుపునిస్తాం. మళ్ళీ ఆ పిలుపు మేరకు మీరందరూ వచ్చి బత్తుల సిద్ధేశ్వర్ గారికి సంఘీభావం తెలపాలని మనసారా కోరుకుంటూ మీ యొక్క బీసీ సోదరుగా మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం.